ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పు పూర్తయింది. 5 రోజులు గడుస్తున్నా ఇంకా మెజార్టీ మంత్రులు వారి శాఖల బాధ్యతలు చేపట్టలేదు. బాధ్యతలు స్వీకరించడానికి మంత్రులు ముహూర్తాల వేటలో పడినట్లు తెలుస్తోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసి 5 రోజులు గడుస్తున్నా ఇంకా మెజార్టీ మంత్రులు బాధ్యతలు చేపట్టలేదు. బాధ్యతలు చేపడితే తమ సమస్యలు చెప్పుకోవడానికి బాధితులు సిద్ధంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో తమ సమస్యలు చెప్పుకుందామంటే అమాత్యులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడంతో బాధితులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పు పూర్తయింది. 5 రోజులు గడుస్తున్నా ఇంకా మెజార్టీ మంత్రులు వారి శాఖల బాధ్యతలు చేపట్టలేదు. బాధ్యతలు స్వీకరించడానికి మంత్రులు ముహూర్తాల వేటలో పడినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తూ ఉన్నాం, ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి పరిపాలనను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. చాలా మంది మంత్రులు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. రాష్ట్రంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తారా, తమ గూడును వెళ్లబోసుకుందామని. ఎప్పట్లోగా మంత్రులందరూ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. కేవలం 3 మంత్రులు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు ఇప్పటి వరకు కూడా తీసుకున్న వారిలో ఉన్నారు. పార్థసారథి హౌసింగ్ శాఖ మంత్రిగా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్, దాంతో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా నారాయణ, ఈ 3 మాత్రమే ఇప్పటి వరకు ఛార్జ్ తీసుకున్నారు. అయితే ముహూర్త సరిగ్గా లేకపోవడం, అలాగే అధికారులు జేడీ అధికారులు ఇప్పటికీ కూడా చామర్తి ఇంకా రెడీ కాకపోవడం తోటి కొంత ఆలస్యం అవుతా ఉంది. అయితే మొత్తుకున్నట్లయితే సచివాలయంలోని పాత బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి పాత ఛాంబర్ ఏదైతే ఉందో దాన్నే నారాయణ తీసుకొని తనను కంటిన్యూ చేస్తున్నారు. అలాగే సత్యకుమార్ కూడా గతంలో వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించినటువంటి బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ లోనే పనులను స్టార్ట్ చేసేందుకు ముహూర్తం కూడా ఉండడంతో నిన్నటి నుంచి ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన మంత్రులంతా కూడా ముహూర్త బలంతో పాటుగా ఛాంబర్స్ కి సంబంధించిన కేటాయింపు విషయంలో కొంత జాప్యం జరుగుతోంది. అయితే ఇప్పటికే అటు ఉప ముఖ్యమంత్రితో పాటుగా మిగిలిన మంత్రులంతా కూడా వచ్చి ఛాంబర్స్ ని చూసుకుని వెళ్లారు. అయితే వారికి ఛాంబర్స్ కేటాయింపు విషయంలో సెకండ్ బ్లాక్ లో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు బ్లాక్ లోనే ఉప ముఖ్యమంత్రికి కూడా ఛాంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ ఛాంబర్స్ ఏర్పాటు అనేది కొంత జాప్యం అవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా ఎవరి నియోజకవర్గాలకు వారు గెలిచిన తర్వాత వెళ్ళడం జరిగింది. వారు కూడా తిరిగి ముహూర్త బలంతో వచ్చి తీసుకునే ఏదైతే ఛార్జ్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఛాంబర్స్ ఏర్పాటుకు సంబంధించి అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఇంకా 2 లేదా 3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ కాంతి.